నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ఉగాది తర్వాత 5,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ. మంత్రి లోకేష్ ప్రకటన. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎయిమ్స్లో సేవలను ఇంకా మెరుగుపరుస్తామన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలి. ప్రభుత్వానికి సూచించిన మాజీ మంత్రి డొక్కా. చైన్ స్నాచింగ్ కేసులో 7 నిందితుల అరెస్ట్. 162 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 బైకులు స్వాధీనం. అంబరాన్నంటిన హోలీ సంబరాలు. రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేసిన యూత్. మంగళగిరి నియోజకవర్గంలో 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్వర్ణకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎర్రబాలెంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహావీర్ గోశాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గత 25 ఏళ్లుగా జైనులు ఇక్కడ గోశాలను ఏర్పాటు చేసి వాటి పరిరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వ కొండ పోరంబోకు చెరువు, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇచ్చిన హామీ మేరకు తొలి విడతలో 5,000 మందికి ఉగాది తరువాత ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో 100 అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అన్నిటికీ డిజైన్లు పూర్తయి టెండర్లు పిలిచే దశకు వచ్చాయన్నారు. ఎవరిపై కక్ష సాధింపులకు పాల్పడడం లేదని, చట్టాలను ఉల్లంఘించిన వారిపైనే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఎయిమ్స్ సామర్థ్యాన్ని 60% నుండి 100%కు పెంచుతామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోశాలలు పెడితే బాగుంటుందనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. అంటే మేము ఇక్కడ కక్ష సాధింపుకి వెళ్ళట్లేదు. ఎక్కడైతే మాకు కంప్లైంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళ చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్, రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంత ఈజీ కాదు. బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ చూపించడం, ఇంకోటో ఏదో మా తిప్పలు పడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనకు. హోలీ పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు, సంబరాలను నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రసాయనాలతో హోలీని కలుషితం చేయవద్దని ప్రజలకు సూచించారు. నగరంలో హోలీ సంబరాలు అమరాన్నంటాయి. రంగులు చల్లుకుంటూ యువత వీధుల్లో ఎంజాయ్ చేశారు. హోలీ అందరి జీవితాల్లో ఆనందం నింపాలంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు అపార్ట్మెంట్ల వద్ద అందరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్టికల్ 371D ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకుని ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వం తన నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కోరారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాను యూనిట్గా తీసుకుంటే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకునే విధంగా కేబినెట్లో మంత్రులు చర్చించాలని సూచించారు. వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ అని డొక్కా విమర్శించారు. గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎగ్జిస్టింగ్ అడ్మిషన్స్, ఎగ్జిస్టింగ్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో దాని ప్రకారమే
జిల్లా లెవెల్ పోస్ట్ జిల్లా లెవెల్, జోనల్ లెవెల్ పోస్ట్ జోనల్లో, స్టేట్ లెవెల్ పోస్ట్ స్టేట్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో యూనివర్సిటీ ఎగ్జిస్టింగ్ రూల్ ప్రకారమే చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. కనీసం ఆ ప్రాతిపదికను తీసుకుని, ఎందుకంటే అలా తీసుకోకపోతే మళ్ళీ పార్లమెంట్కి వెళ్తుంది, మళ్ళీ చట్టం చేయాలి, మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ రూల్స్, ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ రూల్స్ని ప్రాతిపదిక తీసుకుని, ఆ చట్టాల ప్రాతిపదిక తీసుకుని 371Dని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చట్టాన్ని ఫైనలైజ్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళాలి. క్యాబినెట్ సబ్ కమిటీ దీని మీద దృష్టి సారించమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. మీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, మీ పార్టీ దళిత క్షేమానికి వ్యతిరేకము. అన్ని గోడ మీద పిల్లి దళితుల్ని బజారు పాలు చేశారు, దళిత సంక్షేమాన్ని గాలికి వదిలారు, విద్యా వ్యవస్థను గాలికి వదిలారు, ఎస్సీ కార్పొరేషన్ని గాలికి వదిలారు, నిర్వీర్యం చేశారు. 2024-25లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో 7 సభ్యులతో ఉన్న గ్యాంగ్ను గుంటూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం నుండి 7 సభ్యులు గ్యాంగ్ గా ఏర్పడి స్నాచింగ్లు పాల్పడుతున్నారని అన్నారు. ఈ గ్యాంగ్ మొత్తం 8 స్నాచింగ్లకు పాల్పడిందని వెల్లడించారు. 16,12,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 5 బైకులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరా విజువల్స్ ద్వారా ఈ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వీరందరిపై సస్పెక్ట్ షీట్ ను ఓపెన్ చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేస్తున్నది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ అనమాట. దీనిట్లో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరూ కూడా కొంతమంది రిసీవర్స్, కొంతమంది ఏంటంటే బైక్ని నడుపుతారు. సో ఈ గ్యాంగ్ ఇది. దీనిట్లో టోటల్లీ 162 grams అఫెన్స్లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇదన్నీ కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది. 2 బైక్ దేనిట్లో అఫెన్స్కి యూజ్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. టోటలీ దీంట్లో 16,40,000 వర్త్ మెటీరియల్స్ని మనం సీజ్ చేశాము. సో వీళ్ళపైన ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్, మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో కంటిన్యూ చేయకూడదు అన్నది మనం అల్టిమేట్ మోటివ్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు అవర్ ఎంటైర్ క్రైమ్ టీమ్, సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్ కిందకు ఉన్న మెయిన్ క్రైమ్ టీమ్ అండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. సో ఇది ఫస్ట్ టైం ఎంటైర్ గ్యాంగ్ని పట్టుకోవడం. ఫర్దర్గా వీళ్ళు గ్యాంగ్ కంటిన్యూ చేయకుండా చిన్నారూరు తోటలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ కంటిన్యూస్ మానిటరింగ్, ఎవ్రీడే ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, కౌన్సిలింగ్, రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కూడా కంటిన్యూస్గా చేస్తాము. రేపటి రంజాన్ వేళలు సహారీ ఉదయం 5 గంటలకు, ఇఫ్తార్ సాయంత్రం 6:23 ఆర్థిక ఇబ్బందులతో వైద్యం అందక ఎవరూ ఇబ్బంది పడకూడదనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పలువురు బాధితులకు ఎమ్మెల్యే కార్యాలయంలో అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 1,10,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని 103 మందికి ఇవ్వడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం దెబ్బతినకూడదు, వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి, వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలకి ఆరోగ్యశ్రీతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి వైద్యాలన్నింటినీ కూడా తీసుకునేటువంటి అసులుబాటును కల్పిస్తూ గత 8 నెలల నుండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 1,10,00,000 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా 103 మందికి ఈ సహాయాన్ని అందించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 170 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు వైద్యానికి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట వైద్యాన్ని అందించి తీసుకునేటువంటి క్రమంలో ఎన్ని డబ్బులైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు వైద్య సదుపాయాల కోసం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులు. ట్రిపుల్ ఎక్స్ సోప్ అధినేత మాణిక్యవేల్ అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. అరండల్పేటలోని ఆయన స్వగృహంలో మాణిక్యవేల్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సిటీ కేబుల్ యాజమాన్యం, ప్రజా సంఘాలు
పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అరుణాచలం మాణిక్యవేల్ త్రిపులెక్స్ సోప్ సంస్థను స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించారని ప్రముఖులు తెలిపారు. ధార్మిక సేవా కార్యక్రమాలతో మాణిక్యవేల్ అందరి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారన్నారు. వివాదరహితుడిగా ఆయన ప్రస్థానం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. గుంటూరు ప్రజలకి తల్లో నాలుకలా ఉండేటటువంటి మాణిక్యవేల్ గారు ఈరోజు మృతి చెందడం అనేది అందరూ కూడా చాలా చింతిస్తూ ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగి వేలాది మందికి ఉపాధి కల్పించేటటువంటి ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ఎదగటం చూసాం. ఎదిగిన విధానంలో ఒదిగి ఉండటం చూసాం. ఆయన సంపాదించిన సంపాదన సమాజానికి పంచడంలో కూడా ఆయన యొక్క మంచితనాన్ని చూసాం. ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన వ్యవస్థను అనేది ఎంత బాగా డెవలప్ చేశారో ఇక్కడ అందరికీ తెలిసిందే. ట్రిపులెక్స్ సోప్ సంస్కారవంతమైన సోప్ అనే ఒక నానుడితో ప్రజల మనసుల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఆయన ఈరోజు 77 సంవత్సరాలు సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించి ప్రజలందరికీ చాలా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఈరోజు వెళ్ళిపోవడం అనేది బాధ. గుంటూరు పట్టణానికి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి అందరి గుండెల్లో ఆత్మబంధువుగా నిలిచినటువంటి మాణిక్యవేల్ ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ అందరి మనసులో ఆయన చేసినటువంటి సామాజిక సేవ, ఆయన కనపరిచినటువంటి ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉంటాయి. ప్రజాసేవలో ముఖ్యంగా మానవతావాదిగా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు కరోనా సమయం దగ్గర నుండి అనేక విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మాణిక్యవేల్ గారి సేవలు ఈ గుంటూరు నగరం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి. ఎంత ఎదిగినా గర్వం లేనటువంటి మనిషి ఈరోజు మన మధ్య లేడంటే చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఆ కుమారుడికి ఒకటే చెప్పాను, నీ తండ్రి ఏ ఆశయాలతోనే స్థాపించాడో ఆ త్రిపులెక్స్ అనేటువంటి సంస్థని ఆయన విలువల్ని భావితరానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పి గుర్తు చేశాను. ఒక మంచి మనిషిని కోల్పోయామని చాలా మా బాధతో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాణిక్యవేల్ ఆత్మకి శాంతి కలగాలని, ఆయన భగవత్ సన్నిధిలో ఆనందంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మనం ఉన్న రోజులు గుర్తుపెట్టుకోవడం వేరు, మనం వెళ్ళిపోయిన రోజు ఎంతమంది మన వెనకాల వచ్చారనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒక చరిత్ర ఎలా ఉంటుందో అదేవిధంగా ఈరోజు ఆయన్ని చూడడానికి వేలాది మంది వచ్చి ఆయన చూసి ప్రముఖులే కాదు కింద స్థాయి వాళ్ళు కూడా, ఎందుకనంటే చెప్తే ప్రతి ఒక్కరి చదువులకు కానీ ఆయన సహాయం చేసే వ్యక్తి కాబట్టి ఆయన గుర్తుపెట్టున్నారు. ఆయన ఈరోజు ఈ లోకంలో లేకపోయినా కూడా చిరస్థాయిగా ప్రతి ఒక్క ఆయన చిరునవ్వుల్లో గుర్తుపెట్టుకునే విధంగా అత్యంత మహోన్నత వ్యక్తి. ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. మా ప్రాంతంలో ప్రాంత అభివృద్ధి కానీ దేవాలయ అభివృద్ధి కానీ ప్రతిదీ ఆయన పాత్ర ఉండేది. ఏదైనా లోటు లేకుండా సంపూర్ణంగా జరగాలనేది ఆయన అభిలాష. అలాంటి వ్యక్తి లేకపోవడం వల్ల వారి కుటుంబానికే కాదు గుంటూరు నగరానికే తీరని లోటు. భగవంతుడు వారికి మనశ్శాంతి కలిగించాలని. కమిషనర్ పురి శ్రీనివాసులు అడవితెక్కెలపాడులోని టిట్కో గృహ సముదాయాలను జీఎంసీ టిట్కో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అడవి తక్కెళ్లపాడులోని టిట్కో ఇళ్లలో సుమారు 1300 కుటుంబాలు నివాసం ఉంటున్నారని, సదరు ప్రాంతంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. తక్షణం త్రాగునీటి సమస్య తీరేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీని ఆదేశించారు. అలాగే పారిశుద్ధ్య సమస్యలపై కూడా ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని, సదరు ప్రాంతంలో ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టి శుభ్రం చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ, రేషన్ పంపిణీని ప్రజలకు
రైతులకు చేరువుగా అందించాలని, సచివాలయ కార్యదర్శుల్ని నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల నుంచి ఇనాం భూములను దేవాదాయ శాఖ లాక్కోవడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లేలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ 1955 నుండి 2009 వరకు సాగు చేసుకుంటూ రైతులు పట్టాలు పొందారని తెలిపారు. కానీ 2013లో చట్టం వచ్చిందంటూ రైతులకు తెలియకుండా తమ పేర్లను రికార్డుల నుండి తొలగించడం దారుణమని అన్నారు. పేద రైతుల హక్కుల్ని హరించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. 2013లో చట్టం వచ్చిందనేటటువంటి పేరుతోటి ఆ చట్టం వచ్చిన విషయం కానీ దాన్ని అమలు జరుపుతున్నామనేటటువంటి నోటీసులు కానీ రైతులకి ఇవ్వకుండా చాప కింద నీరులాగా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పేర్లని రిజిస్టర్ నుంచి తొలగించి ఎండోమెంట్కి అధికారం ఉన్నట్టుగా దాన్ని తయారు చేసుకొని ప్రమాదాన్ని రైతులకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ రైతులంతా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కాదు, వ్యవసాయ కార్మికులు ఎకరంన్నర మహా ఉంటే 2 ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి కడు పేద రైతులు. కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ జిల్లా ఫుడ్ విజిలెన్స్ కమిటీ సమావేశం గుంటూరులో జరిగింది. గుంటూరులో కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో అపరిశుభ్రతమైన ఆహార పదార్థాల తయారీ, అనుమతులు లేని రంగులు కలపడం వలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా జీర్ణ సంబంధిత రోగాలతో ఆసుపత్రులు పాలవుతున్నారని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ కల్తీ లేని పదార్థాలను కొనుగోలు చేసి రసీదు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. మనం తీసుకునే ఆహారం మంచిది కాకపోతే, శుభ్రత కలిగింది కాకపోతే, కల్తీదైతే మనం అనారోగ్య పాలవుతున్నాం, ఆసుపత్రుల పాలవుతున్నాం, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇవన్నిటికి కారణం ఏంటంటే అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేయటం, దానికి రంగులు వేయటం. ఈ రంగులు వేయటం వలన క్యాన్సర్ ప్రమాదం వచ్చే కారణాలు బోల్డెన్ని ఉన్నాయి. అలానే మరిగిచ్చిన నూనెలోనే మళ్ళా వాళ్ళు మరుసటి రోజు కూడా అదే నూనెతోటి చేస్తున్నారు. కొత్తగా ఒక మీటర్ వచ్చింది. ఆ మీటర్ దాంట్లో పెట్టి కనుక చూసినట్లయితే 25% కన్నా ఎక్కువ కనుకుంటే దాంతో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటే అది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం గుంటూరులో జరిగింది. లార్జ్ సెంటర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామంటూ కార్మిక ప్రజా సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు గత 5 సంవత్సరాలుగా కుట్రలు చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ నెరవేర్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏ కాంట్రాక్టు కార్మికుడి యొక్క టర్మ్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు రెన్యువల్ కాకుండా ఆపేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాక్టరీని మూసేసేటువంటి దానికి, అట్లాగే దాని తర్వాత ప్రైవేటీకరణ చేసేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా పోరాటం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. వామపక్ష పార్టీలన్నీ మద్దతు తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి గనులు కేటాయించాలి, ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ ఫ్యాక్టరీని కొనసాగించాలని చెప్పేసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఢిల్లీలో రైతులు ఏ విధంగా అయితే పోరాటం చేశారో సుదీర్ఘకాలం ఆ విధమైన పోరాటం చేస్తాము, ప్రైవేటీకరణ ఆపే విధంగా పనిచేస్తాము అని ఇవాళ శబ్దం చేశారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు కలిపి ఇవాళ నిరసన తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఈ కూటమి ప్రభుత్వాలు ఉత్పత్తి ఆపేశారు. ఈ ఒత్తిడి లేకపోతే భవిష్యత్తులో ఆ ఒక్క బ్లాక్ బాస్టర్ కూడా ఆపేసి చివరికి ఉత్పత్తి లేదు, నష్టాలు పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రైవేటీకరణ చేయడం కుట్ర పడుతుంది, సరైనది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మార్చి 17వ తేదీన గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోమాతలకు శ్రీమంతం, ఆవుదూడలకు బారసాల కార్యక్రమం జరగనుంది. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీన గోమాతలకు శ్రీమంతం, ఆవుదూడలకు బారసాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చలిమిడి, పసుపు, కుంకుమ, గాజులు, అవసరమైన సామాగ్రి ఇచ్చి స్వామివారి కృపను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆవుల్ని ప్రేమించండి అన్న నినాదం మీద మేము ఇక్కడున్న 150 మంది సేవకులు ఉన్నారు. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బిడ్డలు అందరూ 150 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో 2 ఆవులకి బారసాల, 2 ఆవులకి శ్రీమంతం చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈ దేవస్థానంలో సేవ చేసే 150 మంది 150 రకాలు తీసుకొస్తున్నారు. ఎప్పుడంటే 17వ తారీఖు 3వ నెల 2025 సోమవారము సాయంత్రము 7 గంటలకి ముందు బారసాలు జరుగుతుంది. తర్వాత 7:30కి శ్రీమంతం జరుగుతుంది. శ్రీనగర్ 7వ లైన్ నందుగల భారతీ స్కూల్లో నిర్వహించిన ఆక్యుప్రెషర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రముఖ స్టూడెంట్ కౌన్సిలర్, స్ట్రెస్ రిలీఫ్ థెరపిస్ట్, ఆక్యుథెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంజంపల్లి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ చదువుకొని కష్టంతో కాకుండా ఇష్టంతో చదివిన నాడే ఉన్నత శిఖరాలకు వెళ్లవచ్చునని, సంకల్పం గట్టిగా ఉంటే ఎంతటి కార్యమైనా సాధించవచ్చునని, చదువుతో పాటు విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సమాజానికి సేవ చేయాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న డిప్రెషన్, నిద్రలేనితనం, ఆందోళన, వాటిని ఎలా ఎదుర్కోవాలో చదివిని గుర్తుండే విధంగా మెమరీ పాయింట్స్ గురించి సలహాలు, సూచనలను ఆక్యుప్రెషర్ పాయింట్స్ తో ప్రాక్టికల్ గా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బాపట్ల శ్రీనివాసరావు, స్కూల్ ప్రిన్సిపల్ నాగ సౌజన్య మరియు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్యామనగర్, రవీంద్రనగర్, సాయినగర్ ఏరియాలలో, అదేవిధంగా రేపు ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు దేవాపురం 5వ లైన్, అశోక్ నగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని డిఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ఉగాది తర్వాత 5,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ. మంత్రి లోకేష్ ప్రకటన. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎయిమ్స్లో సేవలను ఇంకా మెరుగుపరుస్తామన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలి. ప్రభుత్వానికి సూచించిన మాజీ మంత్రి డొక్కా. చైన్ స్నాచింగ్ కేసులో 7 నిందితుల అరెస్ట్. 162 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 బైకులు స్వాధీనం. అంబరాన్నంటిన హోలీ సంబరాలు. రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేసిన యూత్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.